స్థానిక నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం డాల్డా మురళి లలిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన వైభవంగా జరిగింది. సుమారు 3000 మంది మహిళలు ఈ కుంకుమార్చన వేడుకకు హాజరై అమ్మవారికి పసుపు కుంకుమ, శ్రీ కూర్మ బొమ్మ, తాబేలుతో ప్రత్యేక పూజలు చేశారు. కాగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీరామ సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉంజల్ సేవ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు, నిమజ్జనం ఉంటాయని అన్నారు. 22వ తేదీన భక్తులకు భారీ అన్నసమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లమానంద్, బ్రింగుమల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపొడి గోవింద్, ఈవో, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సువర్ణధారా స్తోత్రం నవడ కంకధారా స్తోత్ర పారాయణ సంపూర్ణం. అగ్రదేన్వాసాదయామి వ్యాసాయ స్వాహ దాసోకాయ స్వాహ తప్యత్యై స్వాహ తపదే జ్యోతిస్వరూప దేవదేవ్యై నమః. వాళ్ళు చెప్తున్నారా రాత్రి మహాగౌరీ జటాష్టమం నవమం సిద్ధిదాత్రి చానవ దుర్గా ప్రకీర్తితాః. దేవలక్ష్మీదేవ్యై నమః. పాదయోః స్మృతాం మహాకాళీ మహావిష్ణే మహాసరస్వతీ బృహద్స్వరూపిణి దేవలక్ష్మీదేవ్యై నమః. పరాంబికాయై నమో నమః. అస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. సాగం విశ్వూర్యతనయోజో మనఃకథ్యతే స్తమః. మహాకాళీ మహావిష్ణే మహాసరస్వతీ బృహద్స్వరూపిణి శ్రీ దేవలక్ష్మీదేవ్యై నమః. పరాంబికాయై నమో నమః. ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ, మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్రి 1:30-2 వరకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా అహర్నిశలు తెలుపుతున్నాం. ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ 7వ రోజు అమ్మవారికి శుక్రవారం పూట సుమారుగా 15,000 మంది పైగా ఈ రోజు అమ్మవారిని చేసుకునే అవకాశం కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ, నాలం భీమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని, మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలనుకుంటూ, ఆశీస్సులు మన రాజమహేంద్రవరం ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలండి. ఇవాళ నాలం భీమరాజు వీధిలో మనందరం ఇవాళ 9 రోజుల నవరాత్రులు ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రోజుకొక రకమైన కళ్యాణాలు, వెంకటేశ్వర కళ్యాణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు, కుంకుమ పూజ అనేది కూడా చాలా దివ్యమైనది. మొత్తం ఇక్కడ అనుకున్నది 1200 మంది అయితే 1500 మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యస్త్రీలు
కుంకుమ పూజకి ఇక్కడ కలవడం జరిగింది. చాలా ఘనంగా, ఎంతో అందంగా, ఆనందంగా చేసుకుంటాము. మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అందరికీ ఇంతటి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, వినాయకుడి గుడి సభ్యులందరికీ, శెట్టి జగదీష్ గారికి, అలాగే బాల్డా మురళి గారికి, సిద్ధార్థ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.